చాలా మంది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాయిస్ అవుట్ చేయట్లేదు. వాయిస్ అవుట్ చేయండి, మీకు చాలా రైట్స్ ఉన్నాయి. ఆ డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుంది మైండ్ సెట్ లో ఉన్నారు చాలా మంది. అందరూ అలా ఏమి ఉండరు, చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, భయపడకండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే పోస్ట్ చేయండి. రెమెడీస్, ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయి. బీ ప్రాక్టికల్, బీ ఓపెన్, బీ ట్రాన్స్పరెంట్. కన్సీల్ చేసి మ్యారేజెస్ చేసుకోవడం చేయకండి. అండ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఒక అడ్వకేట్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు హెసిటెంట్ గా ఉండకండి, అప్రోచ్ అవ్వండి. మీకు ఆప్షన్ ఉంటుంది మీకు ఏ అడ్వకేట్ ని చూస్ చేసుకోవాలనేది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీకు ఒక కేసు మీ కోర్టులో రన్ అవుతుంది అంటే మీరు డీటెయిల్స్ తీసుకోండి. మీ రిట్ వేసినా కౌంటర్ వేసినా ఏవైనా సరే మీరు మీ దగ్గర ఒక పీడిఎఫ్ పెట్టుకోండి. చాలా మంది క్లయింట్స్ చేసే మిస్టేక్ ఇది. నేను అడుగుతాను ఏ స్టేజ్ లో ఉందండి, అసలు ఫ్యాక్స్ ఏం రాసారండి అంటే చెప్పరు, తెలియదు మేడం అడ్వకేట్ కి తెలుసు అంటారు. మీరు ఒక కేసు వేసినప్పుడు దాన్ని ఫాలో అప్ చేయండి. అడగండి, సార్ మీరు కౌంటర్ ఫైల్ చేశారు నాకు పంపించండి, ఫాలో అప్ చేయండి. మీరు తెలుసుకోవాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ కోర్ట్స్ వెబ్సైట్ ఉంటుంది, అడ్వకేట్ కోడ్ కొడితే కేసు స్టేటస్ వస్తుంది. సో బీ ట్రాన్స్పరెంట్. అడ్వకేట్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏం దాచకూడదు అంటారు.